హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? నేను బాగున్నానండి. ఇప్పుడు మసాలా పాపడ్ చాట్ చూపిస్తానండి. ఇవి ఉద్దిబ్యాళ్ళతో చేసిన పాపడండి. మిరియాలేసి దానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి కొంచెము, కరివేపాకు, కొత్తిమీర, కీరాకాయ అండి. ఇలా సన్న ముక్కలుగా చేసుకోవాలండి. కీరాకాయ సన్న ముక్కలుగా, దానిమ్మ గింజలండి. ఇలా వీటిని అన్నిటినీ సన్నగా తరుక్కున్న తర్వాత ఒక గిన్నెలో మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కలిపి మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేసిన దాంట్లోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి, తగినంత అండి. ఈ వీడియోని చూస్తూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు వస్తాయి. ఈ ఉప్పు కాలనమక్ అంటారండి. అంటే నల్ల ఉప్పు అండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది వేస్తేనే చాటుకు బాగుంటుంది. తర్వాత చాట్ మసాలా అండి. ఈ చాట్ మసాలాను కూడా కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇలా చాటుకు అంతా కలుపుకున్న తర్వాతనే ఈ పదార్థాలకంతా ఆ మసాలా పడితే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం కారం కూడా వేసుకోవచ్చు మీకు. నేను మసాలా పాపడ్ తీసుకున్నాను కాబట్టి అదే కారం ఉంటుందండి. అది మిరియాలతో చేసింటారు కాబట్టి అదే స్పైసీగా ఉంటుందండి. అందుకని కారం తీసుకోలేదు. ఇప్పుడు పాపడ్ని నూనెలో వేయించుకోకుండా పెనం మీద ఇలా కాల్చుకోవచ్చండి. పాపడ్ను నూనెలో వేసుకుంటే వెయిట్ ఎక్కువ, హెల్దీ కాదు కాబట్టి ఇలా పాపడ్ను పెనం మీద ఇలా దూరగా వేయించుకోవచ్చండి. బాగా కరకరలాడుతుందండి పాపడు. ఇలా అప్పడాన్ని మనం బాగా చిన్నగా పెనం కాలిన తర్వాత సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. లేదా ఇలా వేడి చేసుకున్న తర్వాత దానిని పట్టుకొని స్టవ్ మీద కూడా మనం పుల్కాలు కాల్చినట్లు కూడా కాల్చుకోవచ్చండి. సిమ్లో పెట్టి చాలా బాగా కాలుతాయండి. ఏం భయం లేదు. ఓవెన్ ఉండేటోళ్ళు ఓవెన్లో కాల్చుకోవచ్చు. నూనెలో కాల్చుకుంటే నూనె హెవీ అవుతుంది కాబట్టి ఇలా లైట్ వెయిట్గా ఉండడానికి ఇలా పాపడ్ని ఇలా సిమ్లో ఇలా అండి స్టవ్ మీద నేను పెట్టి కాలుస్తున్నాను చూడండి. అలా కాల్చుకోవచ్చండి పుల్కాల్లాగా. బాగా కాలుతాయండి. ఏం టెన్షన్ లేదు, మీకు భయం లేదు కాలవేమో, పచ్చిగా ఉంటాయేమో, అవంతా ఏమీ ఉండదు. బాగా కాలుతాయండి. ఇప్పుడు కాలిన పాపడి మీద మనం తయారు చేసుకున్న సలాడుని ఇలా చల్లుకొని టేస్ట్ తినాలండి. టేస్ట్ అదురుతుందండి. కావాలంటే మీరు తయారు చేసుకొని చూడండి, చాలా బాగుంటుందండి. ఇలా సలాడ్ని పాపడితో తింటే చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి. రాత్రి నైట్ డిన్నర్ లేక కానీ సాయంకాలం